హాయ్ స్టూడెంట్స్, మన కల్లూరి నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు నీట్ 2025 సంబంధించి మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఎంబీబీఎస్ బీడీఎస్ రిజల్ట్స్ అయితే మనకి ఇక్కడ రిలీజ్ చేశారండి. యాక్చువల్గా వీళ్ళు చాలా స్పీడ్ గా రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. ఎవరికైతే బీడీఎస్ మేనేజ్మెంట్ కోటాలో సీట్స్ వచ్చాయో వాళ్ళందరికీ కూడా ఎంబీబీఎస్ బీడీఎస్ స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా కంగ్రాచులేషన్స్. సో మనము ఇక్కడ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ మనకు 24th మనకు లాస్ట్ డేట్ కంప్లీట్ అయింది. అట్ ద సేమ్ టైం 24th మనకు రిజల్ట్ అనేది కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అనేది ఇచ్చేసారనమాట. సో ఇక్కడ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ కోటాలో ఇలా కాలేజ్ వైజ్ లిస్ట్ ఆఫ్ అలాట్మెంట్ అనేది ఇచ్చారనమాట. అంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఏ కాలేజీలో ఇక్కడ చూడండి, ఇక్కడ కాలేజ్, కోర్సు, ర్యాంకు, రోల్ నెంబరు, స్టూడెంట్ నేము, లొకాలిటీ అంటే లోకలా నాన్ లోకలా, వాళ్ళ యొక్క క్యాస్ట్, జెండరు, తర్వాత మైనారిటీనే కదా, ఎన్ఆర్ఐ, తర్వాత అడ్మిషన్స్ ఇందులోకి ఏ కేటగిరీ లోపలికి వీళ్ళు అడ్మిషన్ అయ్యారు అని ఇలా డీటెయిల్స్ అన్ని ఇచ్చారనమాట. సో ఫస్ట్ మనకు కేటగిరీ బి ఇచ్చారు. అదే కాలేజీలో నెక్స్ట్ మనకు ఎన్ఆర్ఐ కోటాకు సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది ఫస్ట్ ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి రిజల్ట్స్. సో ఇందులో మనకు కట్ ఆఫ్స్ అనేది ఆబ్వియస్లీ ఫస్ట్ రౌండ్ కాబట్టి హైగా ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం అందరూ జాయిన్ అవుతారు అని మాత్రం అనుకోకూడదు. చాలా మంది కూడా సెకండ్ రౌండ్ లో అంటే ఎవ్రీ రౌండ్ లో మనకు కొత్త ఆప్షన్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఉంటుంది. సో ఇందులో అందరూ కూడా ఎంబీబీఎస్ లో జాయిన్ అవుతారు అని అనుకోవాల్సిన పని లేదు. కొంతమంది కూడా డ్రాప్ అవ్వచ్చు అనమాట. సో ఫస్ట్ రౌండ్ లో ఎప్పుడు కూడా ఆబ్వియస్లీ కట్ ఆఫ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సెకండ్ రౌండ్ లో, థర్డ్ రౌండ్ లో మీకు స్ట్రే వేకెన్సీ రౌండ్ లో మీకు కట్ ఆఫ్స్ అనేవి చాలా తగ్గుతాయండి. అంటే ఎవరికైతే చాలా మంది ఛానల్లో కమెంట్స్ లో అడుగుతున్నారు, మాకు మార్క్స్ తక్కువ వచ్చాయి, ర్యాంకు తక్కువ వచ్చింది, మాకు ఎంబీబీఎస్ లో కాలేజ్ వస్తుందా, బీడీఎస్ లో సీట్ వస్తుందా అనేసి అడుగుతున్నారు. సో వీళ్ళకు చెప్పగలిగే ఒకే ఒక ఆన్సర్ ఏంటి అంటే, ఎవరికైతే చాలా తక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళు ఖచ్చితంగా సీట్ ఇవాళ ఈ ఇయర్ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు, వాళ్ళు ఖచ్చితంగా స్ట్రే వేకెన్సీ రౌండ్, స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ వరకు మీరు వెయిట్ చేయాలి. ఎందుకంటే మేనేజ్మెంట్ కోటాలో 2-3 సీట్లు మిగిలిపోయినా కూడా వాళ్ళు స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో మీకు ఆల్మోస్ట్ లాక్స్ లో వచ్చిన వాళ్ళకు కూడా ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే డిటర్మైన్డ్ గా ఎంబీబీఎస్ చేయాలి అనుకుంటున్నారో లాస్ట్ రౌండ్ వరకు మీరు వెయిట్ చేయండి. లాస్ట్ రౌండ్ వరకు మీరు వెయిట్ చేయగలిగినట్లయితే మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం లాస్ట్ రౌండ్ అంటే ఎంతవరకు వెయిట్ చేయాలి, ప్రాబబ్లీ డిసెంబర్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుందండి. అంటే మనకు మోస్ట్ ఎంటైర్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి నవంబర్ మాక్సిమం చెప్తున్నాను. సో మాక్సిమం నవంబర్ కి కంప్లీట్ అవుతుంది. నవంబర్ మీరు జాయినింగ్ అవ్వడం అంతా కూడా డిసెంబర్ అవుతుంది. సో లాస్ట్ రౌండ్ స్ట్రే వేకెన్సీ లేదా స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ వరకు మీరు వెయిట్ చేయగలిగినట్లయితే మీకు కట్ ఆఫ్స్ చాలా లోగా వెళ్తాయి. అసలు లాస్ట్ ఇయర్ మీరు స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో కట్ ఆఫ్స్ చూసారంటే చాలా లీస్ట్ వచ్చిన వాళ్ళకు కూడా సీట్స్ అనేవి అలాట్ అయ్యాయి. సో దట్ ఈస్ వన్ థింగ్. ఎవరికైతే చాలా తక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళు ఖచ్చితంగా స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ వరకు వెయిట్ చేయండి. హోప్ వదిలిపెట్టకుండా వెయిట్ చేయండి. ఎందుకంటే స్ట్రే వేకెన్సీ రౌండ్ లో కూడా సీట్స్ వద్దు అని వదిలేసే వాళ్ళు ఉన్నారనమాట. అప్పుడు వాళ్ళు స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ అంటే కాషన్ డిపాజిట్ పే చేసినా కూడా సీట్స్ వద్దనుకునే వాళ్ళు ఉంటారు. సో కాబట్టి లాస్ట్ రౌండ్ వరకు వెయిట్ చేయండి. సో ఇక్కడ మనకు అంటే 54th పేజ్ నుంచి మనకి ఏమి ఇచ్చారంటే బీడీఎస్ కాలేజ్ పీపుల్ యొక్క లిస్ట్ ఇచ్చారు. కాలేజ్ వైజ్ బీడీఎస్ పీపుల్ యొక్క లిస్ట్ అనేది ఇచ్చారు. సో అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ కాలేజ్ సీట్ వచ్చిన వాళ్ళు ఎప్పటి లోపల జాయిన్ అవ్వాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పటి లోపల అలాట్ అయిన స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలి అంటే 30th సెప్టెంబర్ 3 PM లోపల వీళ్ళు జాయిన్ అయిపోవాలి. అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి, సగం అమౌంట్ ఆఫ్ ఫీ పే చేసి. తర్వాత మీరు ఈ అలాట్మెంట్ లెటర్ తీసుకునేసి కాలేజ్కి వెళ్ళారంటే వాళ్ళు కాషన్ డిపాజిట్స్, డీడీ ఇవన్నీ ఉంటాయి, బాండ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క అలాట్మెంట్ అనేది కన్ఫర్మేషన్ వస్తుంది. సీటు ఎవరెవరు వద్దు అనుకుంటున్నారో వాళ్ళు కూడా వెళ్ళి ఖచ్చితంగా అక్కడ సబ్మిట్ చేయాలి అన్నమాట, రిపోర్టింగ్ అనేది చేయాలి. మళ్ళీ కావాలంటే మీరు అప్గ్రేడేషన్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు రిపోర్ట్ చేయలేదు అంటే మీరు ఫర్దర్ గా కౌన్సిలింగ్ కి ఎలిజిబుల్ అవ్వరు. అంటే మీ కౌన్సిలింగ్ అక్కడితో టర్మినేట్ అయిపోయింది. ఎవరికి సీటు వద్దు అనుకుంటున్నారో లేదా వేరే కాలేజ్ తీసుకోవాలి అనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఫర్దర్ గా అప్గ్రేడేషన్ పెట్టుకోవచ్చు. అప్గ్రేడేషన్ పెట్టుకున్నారంటే మీరు ఇక్కడ పే చేసిన ఫీ అంతా కూడా నెక్స్ట్ కాలేజ్కి, మీరు తీసుకునే నెక్స్ట్ రౌండ్ లో వచ్చే కాలేజ్కి ఆటోమేటిక్ గా ఈవెన్ 1 రూపీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఆటోమేటిక్ గా అది షిఫ్ట్ అయిపోతుంది అనమాట. సో కాబట్టి సీట్ వచ్చిన వాళ్ళు యాజ్ వెల్ యాజ్ మేము వేరే కాలేజ్ కావాలి అనుకుంటున్నాము అనుకునే వాళ్ళు కూడా మీరు ఏం చేయాలి, అప్గ్రేడేషన్ అనేది పెట్టుకోవాలి. అంటే మీరు ఖచ్చితంగా రిపోర్టింగ్ అనేది చేయాలి. రిపోర్టింగ్ చేయకపోతే మీ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇక్కడతో టర్మినేషన్ అయిపోతుంది అన్న విషయం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. ఓకే, సో అప్కమింగ్ డాక్టర్స్ అండ్ మీ అందరికీ కూడా ఇది చాలా శ్రమతో కూడినటువంటి విషయం. 2 years మీరు కష్టపడి మీరు సాధించారు. సో ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. సో ఇది ఇవాల్టి అప్డేట్. వీళ్ళు తెలంగాణ కల్లూరి నారాయణ యూనివర్సిటీ వాళ్ళు చాలా స్పీడ్ గా రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేస్తున్నారు. చాలా షార్ట్ టైం ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇదే షార్ట్ టైంలో మీకు
అలాట్మెంట్స్ అన్ని కూడా అయిపోతున్నాయి. ఇంకో సక్సెస్. సో మన ఛానల్లో ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.